గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ప్రోత్సాహం, మోటివేషన్ అంటే తెలుగులో ప్రోత్సాహం అంటాం, దాని మోటివేషన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఇతరులను ప్రోత్సహించడం ఎలా, దానికి సంబంధించిన కొన్ని డైలాగులు డిస్కస్ చేద్దాం. అదుర్త పడకండి. అదుర్త అంటే యాంగ్జైటీ, టెన్షన్ అని చెప్పచ్చు. స్టాప్ వర్రీయింగ్. స్టాప్ వర్రీయింగ్. చిన్నపిల్లల ఏడవవద్దు. చిన్నపిల్లల ఏడవవద్దు. డోంట్ క్రై లైక్ ఏ చిల్డ్రన్. డోంట్ క్రై లైక్ ఏ చిల్డ్రన్. దేనిని గురించి అదుర్తా పడుతున్నారు? క్వశ్చన్ ఇది. దేనిని గురించి అదుర్తా పడుతున్నారు? వాట్స్ బాదరింగ్ యూ? వాట్స్ బాదరింగ్ యూ? నా గురించి బెంగవద్దు. నా గురించి బెంగవద్దు. డోంట్ వర్రీ అబౌట్ మీ. డోంట్ వర్రీ అబౌట్ మీ. భయపడవద్దు. భయపడవద్దు. డోంట్ బీ స్కార్డ్. స్కార్డ్ అంటే భయం. డోంట్ బీ స్కార్డ్. కలవరపడనవసరం లేదు. కలవరపడనవసరం లేదు. దేర్ ఈజ్ నో నీడ్ టు వర్రీ. దెర్ ఈజ్ నో నీడ్ టు వర్రీ. దీని గురించి నేను భయపడను. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను అడగవచ్చు. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను అడగవచ్చు. యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫికల్టీ. యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫికల్టీ. మీకు కావలసింది తీసుకోండి. మీకు కావలసింది తీసుకోండి. టేక్ వాట్ ఎవర్ యూ నీడ్. నీడ్ అంటే అవసరం. టేక్ వాట్ ఎవర్ యూ నీడ్. మీరు అనవసరంగా కలవరపడుతున్నారు. మీరు అనవసరంగా కలవరపడుతున్నారు. యు ఆర్ అన్నెసెసరీలీ వర్రీడ్. యు ఆర్ అన్నెసెసరీలీ వర్రీడ్. మిమ్ములను చూసి గర్వపడుతున్నాను. మిమ్ములను చూసి గర్వపడుతున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ అంటే గర్వం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సంకోచించకండి. సంకోచించకండి. డోంట్ హెసిస్టేట్. డోంట్ హెసిస్టేట్. అదేం పర్వాలేదు. అదేం పర్వాలేదు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్. Malesh English Kattavaina. Please subscribe this channel now for the latest videos and daily classes. Daily classes. Thank you all the listeners. Thank you all. Good morning all. Daily use English words. I forgot. నేను మరచిపోయాను. Look here. ఇక్కడ చూడు. Don't fight. పోట్లాడకండి. టర్న్ ఆఫ్ ద టీవీ. టీవీని ఆఫ్ చేయండి. ఐఎమ్ కమింగ్. నేను వస్తున్నాను. ఐ క్యాన్ సీ. నేను చూడగలను. ఐ విల్ పే. నేను చెల్లిస్తాను. ఈట్ క్విక్లీ. త్వరగా తినండి. గో స్ట్రైట్. తిన్నగా వెళ్ళండి. దెర్ ఈజ్ ఏ ట్రాఫిక్. ట్రాఫిక్ ఉంది. ఇస్ ఇట్ ట్రూ. ఇది నిజమా? ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను. ఎంజాయ్ ఇట్. ఆనందించండి. హీఈస్ వీపింగ్. అతను ఏడుస్తున్నాడు. నథింగ్ మచ్. పెద్దగా ఏమీ లేదు. క్యాన్ యూ వాక్. మీరు నడవగలరా? దట్స్ ఫైన్. పర్వాలేదు. ఇట్స్ క్లోజ్ బై. అది దగ్గరగా ఉంది. ఇట్స్ క్లోజ్ బై. ఇది దగ్గరగా ఉంది.
ఇట్స్ అంటే ఇది, ఇట్ ఈస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏమంత చెప్పుకోదగిన విషయం కాదు, నథింగ్ స్పెషల్. కొన్ని ఇక్కడ ఫ్రేజెస్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. సుస్వాగతం, వెల్కమ్. ఎవరైనా వెల్కమ్ చేయడానికి ఈ పదాన్ని వాడతాం. నమ్మకం, విశ్వాసం ఉందండి. నమ్మకం ఉందని చెప్పడానికి ఇంగ్లీష్ ఫ్రేజ్ రెస్ట్ అష్యూర్డ్. చాలా రోజుల నుంచి చూడలేదు, నాట్ సీన్ సిన్స్ ఏ లాంగ్ టైమ్. ఇది కూడా ఫ్రేజ్, నాట్ సీన్ సిన్స్ ఏ లాంగ్ టైమ్ అని చెప్తాం. సరే, వెళ్ళొస్తా, గుడ్ బాయ్. అంటే ఎవరైనా బాయ్ చెప్పడానికి, వెళ్ళొస్తా అని చెప్పడానికి ఇది వాడతాం. సరే, వెళ్ళి రండి అంటే పోయి రండి అని చెప్పడానికి బాయ్ బాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనము చిన్న సంభాషణలు, స్మాల్ ప్రైజెస్ని ఉపయోగించి చిన్న చిన్న సంభాషణలు ఎలా ఉంటాయో వాటిని మనం కొన్ని ఇంపార్టెంట్ చిన్న చిన్న సంభాషణలను మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడే వస్తున్నాను. ఈ ఇప్పుడే వస్తున్నాను అనే వాక్యాన్ని తెలుగులో ఇలా ఉంది. దీనికి ఇంగ్లీష్లో ఏ పదాన్ని వాడతాం అంటే మామూలుగా సెంటెన్స్ అయితే ఐఎమ్ కమింగ్ నౌ అని వాడతాం, కానీ ఇక్కడ ఫ్రేజ్ కాబట్టి షార్ట్కట్లో ఉంటుంది. జస్ట్ కమింగ్ అంటే ఇంగ్లీష్లో మనకు ఇప్పుడే వస్తున్నాను అనే పదానికి అర్థం జస్ట్ కమింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇలా చాలా బాగుంది, చాలా బాగుందని చెప్పాలంటే నైస్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ నైస్ అని వాడతాం. ఇక్కడ మనం ఏంటి, సెంటెన్స్ కాకుండా ఫ్రేజ్ని వాడాలి. జస్ట్ 2 words ఆర్ 3 words ఉన్న వాక్యం కాదు, పూర్తి వాక్యం కాదు. వెరీ వెల్ అంటే సరిపోతుంది. వెరీ వెల్ ఆర్ వెరీ గుడ్ అనేది కూడా ఈక్వల్గానే ఉంటుంది. వెరీ వెల్, వెరీ గుడ్. నెక్స్ట్, మంచిది, మంచిది లేదా అలాగే. మంచిది లేదా అలాగే అంటే మంచిది అని చెప్పాలి, గుడ్ అని చెప్పాలి. అంటే గుడ్ అని చెప్పాలంటే మనకు ఏ ఫ్రేజ్ని వాడతాం, ఫైన్, వెరీ గుడ్, ఫైన్ ఆర్ వెరీ గుడ్ అనే పదాలు సరిపోతాయి అన్నమాట మంచిది అలాగే అని చెప్పాలంటే. మీ ఇష్టం, మీ సంతోషం అంటే మీ ఇష్టానికి వదిలేయడం లేదా మీ సంతోషానికి వదిలేయడం. ఆ వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. యాజ్ యూ లైక్, యాజ్ యూ ప్లీజ్. యాజ్ యూ లైక్ అంటే, యాజ్ యూ లైక్ అంటే మీ ఇష్టానికి వదిలేసినట్టే, మీ ఇష్ట ప్రకారం. యాజ్ యూ ప్లీజ్ అంటే మీ సంతోష ప్రకారం. ఇంతేనా, ఇంతేనా అనే ఇది క్వశ్చన్ ఫ్రేజ్ లాగా ఉంది. అంటే ఇంతేనా, ఇంకేమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటాం. ఇంతేనా అన్నప్పుడు దానికి ఆన్సర్, ఆ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది. అంటే ఇంతేనా అనేదానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ క్వశ్చన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంతేనా అనేదానికి క్వశ్చన్ ఎనీథింగ్ ఎల్స్, ఇంకేమైనా ఉందా చెప్తాం. ఇక చాలు అంటే ఇక చాలు అనే దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎలా చెప్తాం అంటే ఎనఫ్ అంటాం. ఎనఫ్, దట్స్ ఎనఫ్ అంటే దట్స్ ఎనఫ్, దిస్ ఈజ్ ఎనఫ్ అని చెప్తూ ఉంటాం. ఇట్ ఈజ్ ఎనఫ్ అని చెప్తూ ఉంటాం. సో మొత్తం అయితే ఇక్కడ దట్స్ ఎనఫ్ అనేది వస్తుంది. ఈ సన్మానానికి ధన్యవాదాలు. ఈ సన్మానానికి ధన్యవాదాలు అంటే ఏదైతే సన్మానం చేస్తున్నామో సన్మానానికి ధన్యవాదాలు చెప్తాం. ఇది కూడా పూర్తి వాక్యం కాకుండా ఫ్రేజ్. థ్యాంక్స్ ఫర్ హిస్ హానర్, దిస్ హానర్. థ్యాంక్స్ ఫర్ దిస్ హానర్. సరిగా ఉంది అంటే బాగుంది, మంచిగా ఉంది అని గుడ్ అని చెప్పడానికి ఇది కూడా వాడతాం. సో సరిగా ఉందని చెప్పాలంటే ఇంగ్లీష్లో ఆల్టర్నేట్ ఓకే, ఓకే, సూటబుల్ అని కూడా చెప్పవచ్చు. సరిగా ఉందంటే సూటబుల్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సూటబుల్. నెక్స్ట్, ఎందుకు కాదు. ఈ ఎందుకు కాదు అనే క్వశ్చన్కి, ఎందుకు కాదు అనే క్వశ్చన్కి మనం వాక్యం ఇంగ్లీష్లో ఏమొస్తుందో చూద్దాం. ఫ్రేజ్ వై నాట్. ఓకే, ఈ వై నాట్ అనేది ఫ్రేజ్. ఎగ్జాక్ట్గా ఎందుకు కాదు అనే దానికి వై నాట్ అనే ఫ్రేజ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్, కొంచెం కూడా కాదు. కొంచెం కూడా కాదు అనే పదాన్ని చెప్పడానికి మనం తెలుగులో ఉన్న పదాన్ని చెప్పడానికి, వాక్యాన్ని చెప్పడానికి, ఆ ఫ్రేజ్ని చెప్పడానికి ఎలా వాడతాం, నాట్ ఏ బిట్. కొంచెం కూడా కాదు అని దాన్ని చెప్పడానికి నాట్ ఏ బిట్ అనే దాన్ని వాడతాం. అంటే నాట్ ఏ బిట్. నెక్స్ట్, జాగ్రత్త. జాగ్రత్త అని దాన్ని చెప్పడానికి అంటే ఇక్కడ జాగ్రత్త అనేదాన్ని అంటే జాగ్రత్త అంటే కేర్, టేక్ కేర్,
అని వస్తుంది. అంటే కేర్ఫుల్, టేక్ కేర్ అనే ఫ్రేజ్ వస్తుంది. పూర్తి వాక్యం కాకుండా టేక్ కేర్ అనే ఫ్రేజ్ వస్తుంది. రేపు కలుద్దాం, మామూలుగా అయితే విల్ మీట్ యూ టుమారో అని పూర్తి వాక్యం ఉంటుంది. కానీ ఇది ఫ్రేజ్ అంటే ఏంటి? కొన్ని పదాల కలయిక, 2-3 పదాల కలయిక మాత్రమే. ఓకేనా? సీ యూ టుమారో అని వస్తుంది. హా తప్పకుండా అంటే తప్పకుండా అంటే తప్పకుండా అని చెప్పడానికి. ఎస్ బై ఆల్ మీన్స్ అంటే తప్పకుండా అనే వాక్యానికి ఇంగ్లీష్ ఫ్రేజ్ ఇది అనమాట. ఎస్ బై ఆల్ మీన్స్ అని వస్తుంది. చాలా ఎక్కువైంది అంటే చాలా ఎక్కువైంది అని చెప్పాలి. అంటే దానికి ఇంగ్లీష్లో మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువైంది అంటే ఇట్ ఈస్ ఎనఫ్ అని అంటాం. కానీ ఇక్కడ టూ మచ్, దట్స్ టూ మచ్, బాగా ఎక్కువైంది అని చెప్తాం. దట్స్ టూ మచ్ అంటే బాగా ఎక్కువైందని చెప్పడం. అలాగేనండి అంటే కొన్నిసార్లు ఏదైనా ఆన్సర్ చెప్పేటప్పుడు, ఏదైనా మనకు విషయం చెప్పేటప్పుడు అలాగేనండి అని మనం అగ్రిమెంట్ చెప్తూ ఉంటాం. అంటే ఇది అగ్రిమెంట్ లాంటిది. ఎస్ సార్, మనం అగ్రి అయినట్టు. ఏదైనా విషయం అడిగినప్పుడు అలాగేనండి, అటు వెళ్ళు అంటే అలాగేనండి, ఎస్ సార్ వెళ్తాను అని చెప్పినప్పుడు ఇలా. నెక్స్ట్ కాదు, కానే కాదు అంటే నెగిటివ్ ఆన్సర్ ఇవ్వడం. అలాగేనంటే ఎస్ ఆన్సర్, అది పాజిటివ్ ఆన్సర్. కాదు కానే కాదంటే నెగిటివ్ ఆన్సర్ అన్నమాట. ఇది కాదంటే నో వస్తుంది, కానే కాదంటే నాట్ ఎట్ ఆల్. కాదు కానే కాదు, నో నాట్ ఎట్ ఆల్, నో నాట్ ఎట్ ఆల్, ఇది నెగిటివ్ ఫ్రేజెస్ అనమాట. నెక్స్ట్, all of you, all the listeners, like this video and subscribe this channel for the latest information. Thank you to all the listeners.
Students, we discuss some words. Accelerate పుంజుకునే growth, advanced ఉన్నతమైన stage, affable స్నేహపూర్వకమైన people, affectionate వాత్సల్యభరిత థ్యాంక్స్, affluent సంపద భరిత people, ఐజిల్ చురుకైన పర్ఫార్మెన్స్, అగ్రీబుల్ ఒప్పుకునే సొల్యూషన్, ఎలిజినేట్ విధేయత గల థ్యాంక్స్, అమేజింగ్ ఆశ్చర్యభరిత ఫీట్, అంబిషియస్ పట్టుదల గల ప్లాన్, ఎమియబుల్ సౌభ్రాతృత్వం గల థ్యాంక్స్, అమికబుల్ స్నేహపూర్వక సొల్యూషన్, ఆంపుల్ థ్యాంక్స్ సరిపోయే థ్యాంక్స్, అమ్యూజింగ్ వినోదభరిత జోక్స్, యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్ అంటే జైలు నుంచి బయటికి రావడానికి పర్మిషన్, యాంగ్జియస్ ఉత్కంఠభరిత మూమెంట్స్, అపారెంట్ అందరికీ తెలిసిన థ్యాంక్స్, అప్రోప్రియేట్ సరి అయిన థ్యాంక్స్ కృతజ్ఞతలు, థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు, యాప్ట్ ఉచితమైన థ్యాంక్స్, ఆర్డెంట్ అంకితమైన డివోటీ అంటే భక్తుడు. This is my channel Mallesh English Kattabaina. Subscribe this channel for the latest videos. Thank you all listeners. Good afternoon all. సాధారణ వాక్యాలు, ఫ్రెండ్లీ సెంటెన్సెస్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో సాధారణ సంభాషణ గల డైలాగ్స్, ఆ వాక్యాలను డిస్కస్ చేద్దాం. ఏదైనా శుభవార్త చెప్పండి. లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ న్యూస్. ఏదైనా శుభవార్త చెప్పండి. లెట్స్ హ్యావ్ సమ్ గుడ్ న్యూస్. మీ సమాచారం ఇప్పుడే అందుకున్నాను. యువర్ మెసేజ్ హ్యాస్ జస్ట్ బీన్ రిసీవ్డ్. మీ సమాచారం ఇప్పుడే అందుకున్నాను. యువర్ మెసేజ్ హ్యాస్ జస్ట్ బీన్ రిసీవ్డ్. మీరు అక్కడికి చేరగానే ఫోన్ చేయండి. ఫోన్ ఇమ్మీడియట్లీ ఆన్ రీచింగ్. మీరు అక్కడికి చేరగానే ఫోన్ చేయండి. ఫోన్ ఇమ్మీడియట్లీ ఆన్ రీచింగ్. ఆ విషయం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ఇట్. ఆ విషయం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ఇట్. అతను వచ్చినప్పుడు నాకు చెప్పు. లెట్ మీ నో వెన్ హీ కమ్స్. అతను వచ్చినప్పుడు నాకు చెప్పు. లెట్ మీ నో వెన్ హీ కమ్స్. మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్. మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్. ఆయనకు నా నమస్కారం తెలపండి. కన్వే మై రిగార్డ్స్ టు హిమ్. ఆయనకు నా నమస్కారం తెలపండి. కన్వే మై రిగార్డ్స్ టు హిమ్. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి. డూ ఫోన్ టు మీ సమ్ టైమ్స్. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి. డూ ఫోన్ టు మీ సమ్ టైమ్స్. నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ నెంబర్. నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ నెంబర్. వచ్చే ఆదివారం నన్ను కలవండి. మీట్ మీ నెక్స్ట్ సండే. వచ్చే ఆదివారం నన్ను కలవండి. మీట్ మీ నెక్స్ట్ సండే. ఆమెను ఎప్పుడు కలుస్తారో నిర్ణయించారా? హ్యావ్ యూ ఫిక్స్డ్ అప్ ఏ మీటింగ్ విత్ హర్. ఆమెను ఎప్పుడు కలుస్తారో నిర్ణయించారా? హ్యావ్ యూ ఫిక్స్డ్ అప్ ఏ మీటింగ్ విత్ హర్. ఇది క్వశ్చన్. తెలుగులో కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అతన్ని కలవడం సంతోషకరమైంది. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్. అతన్ని కలవడం సంతోషకరమైంది. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ హిమ్.
ఆమెను ఎప్పుడు కలుస్తారో నిర్ణయించారా? హ్యావ్ యూ ఫిక్స్డ్ అప్ ఏ మీటింగ్ విత్ హర్? ఇది మళ్ళీ రిపీట్ అయింది సెంటెన్స్. హ్యావ్ యూ ఫిక్స్డ్ అప్ ఏ మీటింగ్ విత్ హర్? మీరు ఎప్పుడైనా రావచ్చు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడైనా రావచ్చు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మొహమాట పడవద్దు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫార్మాలిటీ. మొహమాట పడవద్దు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫార్మాలిటీ. అతనితో నాకు అంత మంచి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ హిమ్. అతనితో నాకు అంత మంచి సంబంధం లేదు. ఐఎమ్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ విత్ హిమ్. మా పరస్పర సంబంధం చాలా బాగుంది. వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. మా పరస్పర సంబంధం చాలా బాగుంది. వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. హాయిగా గడిచిన ఈ సాయంత్రానికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఏ ప్లెజెంట్ ఈవినింగ్. హాయిగా గడిచిన ఈ సాయంత్రానికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ఏ ప్లెజెంట్ ఈవినింగ్. This is my channel Mallesh English Kattavaina. Please subscribe this channel for the latest information or the new videos daily. మేము డైలీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఆల్ లిజనర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. టుడే we discuss సింపుల్ ప్రజెంట్ టెన్స్. చాలామంది ఎక్కువ డౌట్గా ఉండే ఈ టాపిక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈరోజు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ని డిస్కస్ చేద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ద అదర్ నేమ్ ఆఫ్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది. అది వచ్చేసి ప్రజెంట్ ఇండిఫైనెట్. అంటే ద అదర్ నేమ్ ఆఫ్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈస్ ప్రజెంట్ ఇండిఫైనెట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హ్యాబిచువల్ యాక్షన్. అంటే ఇట్ టెల్స్ హ్యాబిచువల్ యాక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ హ్యాబిచువల్ యాక్షన్స్. హ్యాబిచువల్ యాక్షన్స్ని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. దిస్ టెన్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్. దిస్ టెన్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు డినోట్. దిస్ టెన్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు డినోట్. దిస్ టెన్స్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు డినోట్. This tense is generally used to denote habit, custom, practice. Habit means habitual action అని ముందే చెప్పుకున్నాం. హ్యాబిట్ని తెలియజేస్తుంది. అలాగే కష్టం ప్రతినిత్యం చేసే అలవాట్లను హ్యాబిట్స్ అని చెప్పొచ్చు. కస్టమ్స్ ఆచార సాంప్రదాయాలు, ప్రాక్టీసెస్ అన్న ఆచార సాంప్రదాయాలు వస్తుంటే ప్రతినిత్యం జరిగే ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు. రిపీటెడ్ యాక్షన్స్, ఏదైతే ఒక యాక్షన్ రిపీటెడ్గా జరుగుతుందో, సన్ రైజింగ్, సన్సెట్టింగ్, ఫెస్టివల్స్, అవన్నీ కూడా రిపీటెడ్ యాక్షన్స్గా వస్తూ ఉంటాయి. అలాగే ఎవ్రీడే న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది, అది కూడా రిపీటెడ్ యాక్షన్. పర్మనెంట్ యాక్టివిటీ, నిత్యం పర్మనెంట్గా జరిగే పనులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజింగ్, సన్సెట్టింగ్, ఇవన్నీ కూడా. జనరల్ ట్రూత్ కూడా ఉంటాయి. సైంటిఫిక్ ట్రూత్, జనరల్ ట్రూత్స్, సన్ రైజింగ్, సన్సెట్టింగ్, జనరల్ ట్రూత్స్, ఇంకా కొన్ని ఉంటాయి సైంటిఫిక్ ట్రూత్స్ అన్నీ కూడా ఈ టెన్స్లో మనం చెప్తూ ఉంటాం. ప్రతినిత్యం జరిగే పనులు, ఇక్కడ మనకు తెలుగు మీనింగ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ప్రతినిత్యం జరిగే పనులు, అలవాట్లు, ఆచారాలు, నిత్య సత్యాలు, అలాగే సైంటిఫిక్ అలాగే సైంటిఫిక్ ట్రూత్స్ కూడా ఉంటాయి. ఈ సైంటిఫిక్ ట్రూత్స్ని కూడా మనం తెలియజేస్తూ ఉంటాం. అండ్ దీస్ ఐడియాస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై ది అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సచ్ యాజ్. ఈ ఐడియాస్ అన్నీ కూడా మనకు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాం. వాట్ ఈస్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫోర్స్. మనకు అడ్వర్బ్స్లో ఇది ఒక భాగం. అడ్వర్బ్ అనేది హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్. అంటే ఒక వర్బ్, ఒక యాక్షన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు రిపీటెడ్గా జరిగే పనులు అన్నాం కాబట్టి ఇవి చెప్పడానికి ఇలాంటి అడ్వర్బ్స్ని మనం ఉపయోగిస్తాం. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎవరైతే చదువుతున్నారో ముఖ్యంగా
అన్ని 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ బీటెక్ మొత్తం అన్ని సెక్షన్స్, అన్ని క్లాసెస్లో కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఉంటూనే ఉంటుంది. అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీని గురించి ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఆఫెన్. ఇక్కడ మనకు ఈ టెన్స్ని గుర్తించాలంటే ముఖ్యంగా మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అడ్వర్బ్స్ అఫెన్, యూజువల్లీ. అఫెన్ అంటే అప్పుడప్పుడు, తరచుగా. యూజువల్లీ అనేది రెగ్యులర్, తరచుగా అని వస్తుంటుంది. అకేషనల్లీ, సందర్భానుసారంగా. నార్మల్లీ, సాధారణంగా. ఆల్వేస్, ఎల్లప్పుడూ. రేర్లీ, అరుదుగా. సెల్డమ్, అప్పుడప్పుడు. నెవర్, లేదు, నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ రేర్లీ, ఆఫెన్, సెల్డమ్, నెవర్ అనేవి నెగిటివ్ మీనింగ్ని ఇస్తాయి. సమ్టైమ్స్, అప్పుడప్పుడు. జనరల్లీ, సాధారణంగా. ఫ్రీక్వెంట్లీ, తరచుగా. డైలీ, ప్రతినిత్యం. అంటే ఇలాంటి అడ్వర్బ్స్ మనకు ఈ యొక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తాయి. ఈ అడ్వర్బ్స్ వచ్చినట్లయితే ఆ టెన్స్ ఖచ్చితంగా మనం మన సింపుల్ ప్రజెంట్ స్ట్రక్చర్ని వాడవలసి ఉంటుంది. నెక్స్ట్, కమ్ టు ది స్ట్రక్చర్. వి డిస్కస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. Now I am going to discuss you the structure. ఇప్పుడు మనకు సింపుల్ ప్రజెంట్ యొక్క స్ట్రక్చర్ మనం తెలుసుకుందాం. ఈ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే పదంలో ద సన్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, రైజెస్ అనేది వెర్బ్ అవుతుంది, ఇన్ ద ఈస్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే సెంటెన్స్ యొక్క మధ్యలో వెర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే స్ట్రక్చర్ ఇంకొక రైజెస్ అనేది కొన్నిసార్లు వెర్బ్కి ఎస్ వస్తుంది, కొన్నిసార్లు వెర్బ్కి ఎస్ రాదు. ఇప్పుడు ఎస్ వచ్చిన సందర్భంలో ఎలా ఉంటుంది, రాని సందర్భంలో ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వెర్బ్కి ఎస్ రావడం లేదు ఇక్కడ. ఓకేనా, వెర్బ్కి ఎస్ రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, దే గో టు కాలేజ్. ఇక్కడ వెర్బ్కి మనకు ఎస్ రావడం లేదు. అండ్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు వెర్బ్కి ఎస్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు రెండో ఫార్ములా. ఓకే, మనం యూసేజ్ చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ ఫార్ములా ప్రకారం యూసేజ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫార్ములా ప్రకారం మనకు యూసేజ్ ఏముందంటే ఐ, వి, యు, దే, ప్లూరల్ నౌన్ అంటే స్టూడెంట్స్, బర్డ్స్. ఓకే, ఐ, వి, యు, దే ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనకు వర్బ్ ఇలా వస్తుంది. గో, రైట్, రన్, డూ. ఫర్ ఎగ్జాంపుల్, దే గో టు కాలేజ్ అన్నప్పుడు గో V1 వస్తుంది. అంటే ఇవి రావాలి సబ్జెక్ట్గా. ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, ప్లూరల్ నౌన్ కానీ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు వి యూజ్ ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వెర్బ్ 1 మాత్రమే వస్తుంది. గో, రైట్, డూ. దే గో టు కాలేజ్. స్టూడెంట్స్ రైట్ ద నోట్స్. దే రన్ వెరీ ఫాస్ట్. ఇలా వస్తుంటాయి. నెక్స్ట్ యూసేజ్ 2. కమ్ టు ది యూసేజ్ 2. యూసేజ్ 2లో హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అంటే స్టూడెంట్, బర్డ్. సింగులర్ నౌన్ వచ్చినప్పుడు వెబ్కి ఎస్ఆర్ఎస్ వస్తుంది. అదే నెగిటివ్లో అయితే ఇక్కడ డస్ అవుతుంది, అక్కడ డూ అవుతుంది. ఓకే, ఈ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అంటే స్టూడెంట్ గోస్ టు కాలేజ్ అనాలి. అక్కడ స్టూడెంట్స్ గో టు కాలేజ్ అంటే ఇక్కడ స్టూడెంట్ గో టు కాలేజ్ అనాలి. హీ రైట్స్ వెల్, షీ రైట్స్ వెల్ ఇలా చెప్తూ ఉంటాం. అంటే వెర్బ్కి ఎస్ అని ఇక్కడ వాడాలి. అంటే ఏదైతే థర్డ్ పర్సన్ సింగులర్స్ వస్తాయో అలాగే సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ సబ్జెక్టు ఖచ్చితంగా వెర్బ్కి ఎస్ కానీ వస్తుంది. అలాగే నెగిటివ్ ఫామ్లో డస్ వస్తుంది ఇక్కడ. డస్ అనేది వస్తుంది. సో యూసేజ్ ఆఫ్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ వి డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మరి మనకు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేద్దాం. హియర్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. కమ్ టు ది ఎగ్జాంపుల్ 1. ఇక్కడ మనకు గోస్ అనే వెర్బ్ ఉంది, చూద్దాం. ద ఓల్డ్ లేడీ, మన సింగులరా ప్లూరలా అని తెలుసుకోవాలి. ద ఓల్డ్ లేడీ అంటే సింగులర్ కాబట్టి సింగులర్కి ఏమొస్తుంది, గోస్ అని వస్తుంది. ద ఓల్డ్ లేడీ గోస్ ఫర్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్. ఏమొస్తుంది ఇక్కడ, సబ్జెక్ట్ ప్లస్
V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, ద ఓల్డ్ లేడీ గోస్ ఫర్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్. మరి ఇన్ ద మార్నింగ్ అన్నాం, ఫర్ వాకింగ్ రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తుంది, ఇది ప్రతినిత్యం జరిగే పని. ఇన్ ద మార్నింగ్ ఆమె ఎప్పుడు మార్నింగ్ వెళ్తూనే ఉంటుంది. అక్కడ ఆ టైం చూస్తే మనకు అది ఎవ్రీడే యాక్టివిటీ లాగా ఉంది. సో షీ గోస్ అని వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, గో టు ది సెకండ్ ఎగ్జాంపుల్. పార్ల్ యూజువల్లీ బిలీవ్స్ ఎవ్రీబడి. పార్ల్ యూజువల్లీ బిలీవ్స్ ఈ పార్ల్ అనేవాడు సాధారణంగా ఎవరినైనా నమ్ముతూ ఉంటాడు, అంటే ఎవరినైనా తను నమ్ముతూ ఉంటాడు అనమాట. ఓకే, ఇది బిలీవ్స్ అనేది వస్తుంది, ఎందుకంటే పార్ల్ ఈజ్ ఏ సింగులర్ వర్బ్. నెక్స్ట్ ఆర్నవ్ ఇది కూడా పేరే. ఆర్నవ్ ఆఫెన్ అనేది వచ్చింది. ఆఫెన్ అనేది వచ్చిందంటే మనకి ఇది ఈ టెన్స్ అనే అనుకోవచ్చు. ఆఫెన్ లేట్ ఫర్ ద లంచ్. ఇలాంటి అప్పుడప్పుడు, ప్రతినిత్యం రాడు, అప్పుడప్పుడు లంచ్కి లేట్గా వస్తాడంట. సో ఇక్కడ ఆర్నవ్ అనే సింగులర్ వర్బ్ కాబట్టి గెట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ సుహాని ఆల్వేస్ కమ్స్ ఇన్ టైం. ఆమె ఎప్పుడు ముందుగానే వస్తుంది. ఆర్నవ్ లేట్గా వస్తాడు, కానీ ఈమె మాత్రం ముందుగానే వస్తుంది. సుహాని అని ఉంది కాబట్టి ఇక్కడ సింగులర్ కాబట్టి కమ్స్ అని వస్తుంది. నెక్స్ట్ శౌర్య సెల్డమ్ అంటే ఏంది, అప్పుడప్పుడు, రెగ్యులర్లీ అనే దానికి ఆపోజిట్ ఇది నెగిటివ్ వర్డ్ సెల్డమ్ అనేది. ఓకే, ఆఫెన్ అనేది కూడా నెగిటివ్ వర్డ్. సెల్డమ్ గెట్స్ అప్ లేట్, ఈమె అప్పుడప్పుడు లేటుగా మేల్కొంటుంది. సెల్డమ్ గెట్స్ అప్ లేటుగా మేల్కొంటుంది. సో ఇది కూడా ఫస్ట్ ఫార్ములాకి సంబంధించినవి, ఇవన్నీ ఫస్ట్ ఫార్ములాకి సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ but this tense also uses to make statements present showing permanent nature, activity and subject and eternal principles. అంటే permanent అంటే showing permanent nature, activity and subject and eternal principles. అంటే నేచురల్గా జరిగే సంఘటనలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాం. అండ్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ కొన్ని శాశ్వతంగా జరిగే నిత్య సత్యాలు లాంటివి కొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. కమ్ టు దోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే డెఫినేషన్ చెప్పుకున్నామో దానికి, అంటే నేచురల్ ప్రిన్సిపల్స్. ఓకే, నెక్స్ట్ ఐ నో హిమ్ వెల్, నాకు అతను బాగా తెలుసు. మరి ఇక్కడ ఎందుకు వెర్బ్ సింగులర్ వెర్బ్ వచ్చిందంటే హీ షీ ఇట్, అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు అలాగే వస్తుంది. మళ్ళీ ఇక్కడ హీ వచ్చినప్పుడు ఇలా వస్తుంది. ఐకి సింగులరే ఉంటుంది, సింగులర్ వెర్బే ఉంటుంది. ఐకి వెర్బ్కి V1 మాత్రమే ఉంటుంది. ఐ వచ్చినప్పుడు ఐ సింగులర్ అయినప్పటికీ V1 మాత్రమే ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ సింగులర్ అయినప్పటికీ V1 మాత్రమే ఉంటుంది. ఇది ఫస్ట్ ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ హీ షీట్ వచ్చినప్పుడు సెకండ్ ఫార్ములా ఇంప్లిమెంట్ అవుతుంది. హీ టీచర్స్ సెయింట్ జేవియర్ కాలేజ్లో టీచ్ చేస్తాడు. ద కవ్ అంటే సింగులర్, ఐ సింగులరే కానీ ఐకి ఫస్ట్ ఫార్ములా ఉంటుంది. ఓకే, ఐ వి యు దే ఫస్ట్ ఫార్ములా ఉంటుంది ప్లూరల్ నౌన్కి. ద కవ్ గివ్స్ మిల్క్ అంటే ఆవులు పాలిస్తాయి, అంటే అదేంటి నేచర్ ఆఫ్ దట్ కవ్, ఆ కవ్ యొక్క లక్షణం, అది ఫీచర్. ఓకే, అది ఆ జాతి ఏదైతే ఉందో అవి పాలను ఇస్తాయి కాబట్టి ఆ ఆవుల గురించి చెప్తూ ఉంటుంది ఇక్కడ, నేచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రివర్ ఫ్రీజెస్ ఎట్ హై ఆల్టిట్యూడ్. నది సింగులర్ నౌన్. రివర్స్ ఇక్కడ ప్లూరల్ వచ్చింది, అందుకే ఫ్రీజ్ అవుతుంది. రివర్ ఒకటే ఉంటే ఫ్రీజెస్ అవుతుంది, రివర్స్ ఉంది కాబట్టి ఫ్రీజ్ అవుతుంది. రివర్ ఫ్రీజ్ ఎట్ హై ఆల్టిట్యూడ్ అంటే బాగా ఎత్తైన అక్షాంశంలోకి వెళ్ళినప్పుడు నది గడ్డగడుతూ ఉంటుంది. ఇదేంటి సైంటిఫిక్ ట్రూత్ ఆర్ జనరల్ ట్రూత్గా చెప్పచ్చు. నెక్స్ట్ అడిషనల్ యూసేజ్ ఆఫ్ ది ప్రజెంట్ ఇండిఫినిట్ టెన్స్. ఇంకా ఇదే కాకుండా కొన్ని ప్రజెంట్ ఇండిఫినిట్ టెన్స్ని ఇంకా కొన్ని అడిషనల్ యూసేజ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అవేంటో చూద్దాం. హిస్టారికల్ ప్రజెంట్ ఎప్పుడో గతంలో హిస్టారికల్ ప్రజెంట్ కొన్ని విషయాలను చెప్పడానికి ఇలా చెప్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక స్టోరీస్ని వీటిని చెప్పడానికి, వాటిని రియలైజేషన్లో తీసుకురావడానికి స్టోరీస్ని పాస్ట్ ఫామ్ వాడకుండా ప్రజెంట్ ఫామ్ను కూడా వాడి చెప్పొచ్చు. ఓకే, అంటే ఏంటి హిస్టారికల్ ప్రజెంట్ అంటే స్టోరీ టెల్లింగ్లో కొన్నిసార్లు రియలైజేషన్ చేయడానికి, రోల్ ప్లే టైప్లో చేయడానికి దాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, నౌ నేతాజీ ఎంటర్స్ అండ్ అడ్రసెస్ ది ఇండియన్ సోల్జర్స్.
అంటే నౌన్ నేతాజీ అంటే ఉన్నాడు ఆయన లేడు, నేతాజీ ఉన్నాడా లేడు, ఆయన ఇప్పుడు చనిపోయాడు. కాకపోతే ఇక్కడ ఏంటి, నేతాజీ ఇప్పుడు వస్తున్నాడు అంటే ఏంటి, ఇక్కడ హిస్టారికల్ ప్రజెంట్. ఓకే, ఇది దిస్ ఈజ్ హిస్టారికల్ ప్రజెంట్. నెక్స్ట్, నౌ నేతాజీ ఎంటర్స్. ఓకే, అండ్ అడ్రసెస్. ఎంటర్స్ అంటే V1 వస్తుంది, వెబ్కి SRES వస్తుంది, అండ్ అడ్రసెస్. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటి, పాస్ట్ ఫామ్లో, పాస్ట్ టెన్స్లో చెప్పాలి, కానీ ఇక్కడ ఏంటి హిస్టారికల్ ప్రజెంట్ అంటే ఏదైనా ఒక టేల్ స్టోరీస్ని చెప్పడానికి, రియలైజేషన్లో చెప్పడానికి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ వాడి చెప్పొచ్చు. నెక్స్ట్, అండ్ అర్జున్ షూట్స్. అర్జునుడు ఉన్నాడు ఇప్పుడు లేడు. అర్జున్ షూట్స్ యారోస్ ఎట్ భీష్ముడి వైపు అర్జునుడు బాణాలు వేస్తున్నాడు. ఉన్నాడు అర్జునుడు లేడు, కానీ ఎప్పుడో గతంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏంటి, దాన్ని రియలైజేషన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు, ఇక్కడ మనం క్రికెట్ కామెంటరీ చెప్పినప్పుడు కూడా వీ కెన్ యూస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, విరాట్ కోహ్లీ హిట్స్ ద సిక్సెస్ అండ్ ఫోర్స్, ఇలా చెప్పడానికి మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఎవ్రీ క్రికెట్ కామెంటరీ సెంటెన్స్ షుడ్ బి, అవి మనకు తెలుసు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మ్యాక్సిమం వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్, ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ అంటే భవిష్యత్తులో ఉన్న ప్లాన్స్ ఏదైతే ఉంటాయో అవి. ఈ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని కూడా చెప్పడానికి మ్యాక్సిమం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం వాడుతూ ఉంటాం. ఓకే, we will look at the future arrangements. Okay, come to the future arrangements. The Prime Minister arrives from New York. Prime Minister న్యూయార్క్ నుంచి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే టుమారో అంటే రేపు అని చెప్పడానికి ఇప్పుడు ఆ టుమారో అనే దాన్ని ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాడు. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో టుమారో అనే అడ్వర్బ్ని కూడా అంటే సమ్ టైమ్స్ అంటే యూజ్ చేసి ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని చెప్పడానికి వాడతాం. అంటే ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని మాత్రమే చెప్పడానికి వాడాలి, మళ్ళీ వేరే సందర్భంలో వాడద్దు. టుమారో అనే అడ్వర్బ్ని ఫ్యూచర్ అరేంజ్మెంట్ చెప్పడానికి మాత్రమే వాడతాం. ఓకే, నెక్స్ట్, మళ్ళీ ఫ్యూచర్ అరేంజ్మెంట్ కాకుండా ఇంకా వేరే సందర్భంలో అయితే విల్ ఖచ్చితంగా రావాలి, విల్ ప్లస్ V1. కానీ ఇక్కడ మాత్రం ఏమొచ్చింది, వర్బ్కి S వచ్చింది. ఓకే, V1 ప్లస్ S వాడాం. ఓకే, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని చెప్పడానికి వాడాం. నెక్స్ట్, హీ లీవ్స్ హిజ్ జాబ్. తన ఉద్యోగాన్ని వదిలివేస్తున్నాడు. ఎప్పుడు వదిలేస్తున్నాడు అంటే నెక్స్ట్ వీక్, రాబోయే వారంలో అతను తన ఉద్యోగాన్ని వదిలివేస్తున్నాడు. అంటే హీ లీవ్స్ హిజ్ జాబ్ నెక్స్ట్ వీక్. అంటే ఆయన తన జాబ్ని వదిలివేస్తున్నాడు. ఎప్పుడు, నెక్స్ట్ వీక్. అంటే నెక్స్ట్ వీక్ జరిగే ప్లాన్ ఇది, ఫ్యూచర్ అరేంజ్మెంట్స్. ముందే చెప్పుకున్నాం కదా, ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే ప్లాన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తూ ఉంటాం. ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ఫ్యూచర్లో జరిగి సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. కానీ ఇక్కడ ఫ్యూచర్ అరేంజ్మెంట్స్ని చెప్పేటప్పుడు సింపుల్ ఫ్యూచర్ యొక్క క్లూ వర్డ్తో ఓకే, టుమారో వచ్చింది, నెక్స్ట్ వీక్ వచ్చింది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ వర్బ్ని వాడి చెప్తాం అనమాట. V1ని వాడి చెప్తాం, V1కి SRESని వాడి ఇలా చెప్తాం. సో ఎనీవే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఐ థింక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అని అనుకుంటున్నా. దీనికి సంబంధించి MCQs ఒక వీడియో చేస్తాను, దీనికి సంబంధించిన MCQs ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.